గాలేరు నగరి, హంద్రీనీవా సుజల స్రవంతి జల పథకాలను అనుసంధానం చేస్తూ కాలేటి వాగు నిర్మిస్తున్నారు. గత ప్రభుత్వం హయంలో గుత్తేదారులు ఎన్నో అవకతవకలు జరిగాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి తెలిపారు. 4,300 కోట్లతో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని టెండర్లు పిలిస్తే గుత్తేదారులు కేవలం కట్టమట్టి పని మాత్రమే చేశారన్నారు. త్వరలో కాలేటి వాగు సందర్శన చేస్తామని, ఆ ప్రాజెక్టు ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేయాలని కోరుతున్నామన్నారు. ఆయువు పట్టైన జీవనాడి అయిన గాలేరి నగరి సుజల స్రవంతి, అదేవిధంగా హంద్రీనీవా సుజల స్రవంతి ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఈ రెండింటిని అనుసంధానం చేస్తూ గాలేరి నగరి సుజల స్రవంతి నుంచి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన చక్రాయపేట మండలంలో కాలేటి వాగు రిజర్వాయర్ను నిర్మించి తద్వారా వెలుగొండ ప్రాజెక్టుకు అనుసంధానించి అక్కడ నుంచి హంద్రీనీవా సుజల స్రవంతికి అనుసంధానం చేసే ప్రాజెక్టు అయినటువంటి కాలేటి వాగు ప్రాజెక్టుకు ఈరోజు పని ప్రారంభించి, గతంలో కాలేటి వాగు రిజర్వాయర్ పనులు పిఎల్ఆర్ కంపెనీ వారు నిర్వహించి అక్కడ వారికి ఆదాయం వచ్చే పనులు మాత్రమే చేసి, ఇంకా మిగతా లిఫ్ట్ ఇరిగేషన్ కానీ పంపు సెట్స్ కానీ ఇవన్నీ కూడా నిర్మాణాలు చేపట్టకుండా కేవలం వారికి ఆదాయ వనరుగా చూసుకున్న పరిస్థితిని మేము ఖండిస్తూ కాలేటి వాగు సందర్శన చేపట్టబోతున్నాం. దీనికి కడప జిల్లా ప్రజలంతా కూడా పాల్గొని భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున కాలేటి వాగు సందర్శన చేయబోతోంది. కాబట్టి ఏదైతే దాదాపు 4,373 కోట్ల రూపాయలతో వారు అగ్రిమెంట్ చేసుకున్నారు. కేవలం మట్టి కట్ట పనులు మాత్రమే పూర్తి చేశారు. పైప్ లైను మొదలు పెట్టలేదు. అదేవిధంగా టన్నెల్ ద్వారా కొంత నీరు వెళ్లాల్సింది, ఆ పని కూడా మొదలు పెట్టలేదు. దాదాపు 10 లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ సెట్స్ ఏర్పాటు చేయాలంటే అది కూడా మొదలు పెట్టలేదు. కాబట్టి వెంటనే దాంట్లో జరిగిన అవకతవకలను బయటికి తీస్తూ ప్రాజెక్టును ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టాలని చెప్పి మేము ప్రాజెక్టు సందర్శన చేయబోతున్నాం. త్వరలో మీకు సమయము, అదేవిధంగా ఏ తేదీన మేము అక్కడ విజిట్ చేస్తామనే విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ముందుగా కడప జిల్లా ప్రజలకు, ముఖ్యంగా హంద్రీనీవా గాలేరి నగరి ఏదైతే అనుసంధానం చేసే ప్రాజెక్టు చాలా రాయలసీమకు చాలా ప్రధానమైంది. కాబట్టి అవగాహన తీసుకొచ్చేదానికి ముందుగా నేను ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ నెలాఖరులోపు ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ సందర్శనను మా జాతీయ రాష్ట్ర నాయకులతో కలిసి మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని స్వాగతించాలని నేను తెలియజేస్తున్నాను.